జ్యోతిష్య గ్రంథాలను తీసుకెళ్తున్న వరాహభట్టుకు దారిలో ఒక అవ్వ ఎదురయ్యింది. పార్ట్ 1లో తెలుసుకున్నాము కదా, ఇక రెండో భాగం తెలుసుకుందాం. వరాహభట్టు గారు తర్వాత ఏమైందో కాస్త చెప్తారా? దారిలో ఒక అవ్వ ఎదురై నన్ను ఇలా ప్రశ్నించింది. వరాహభట్టు ఇల్లు ఎక్కడో కాస్త చెప్తావా? వరాహభట్ట, అతనికితో నీకేం పని అని అడిగాను. కానీ ఆమె చిరునవ్వు నవ్వి, వరాహభట్టు అంటే జగమెరిగిన జ్యోతిష్ పండితుడు. అతని నుండి నేను ఒక సందేహాన్ని ఎప్పటి నుండో తీర్చుకోవాలని చాలా దూరం నుండి వస్తున్నాను అని నాతో అవ్వ అంది. అప్పుడు అవ్వతో ఇలా చెప్పాను, విష్ణు నీ జ్యోతిష్యం నిజమే, కానీ ఇప్పుడు నిజము కాదు, ఒట్టి బూటకం అవ్వా అన్నాను. ఒట్టి బూటకం అంటావేంటి? దైవం ప్రసాదించే కల కదా జ్యోతిషం, అటువంటిది నువ్వు బూటకం అంటున్నావేంటి? నా కుమార్తె విషయంలో అది తారుమారయ్యింది. లేదు, నువ్వేదో పొరబడి ఉంటావు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నా ప్రశ్నకు సమాధానం చెప్తా. అడుగవ్వా. ఇప్పుడు సరస్వతీదేవి ఎక్కడుందంటావు? అవ్వా, సరస్వతీదేవి ఇప్పుడైతే సత్యలోకంలో లేదు. కరెక్ట్, ఖచ్చితంగా చెప్పావు. అంత ఖచ్చితంగా సరస్వతీదేవి సత్యలోకంలో లేదని చెప్పగలిగే వాడివి మరి జ్యోతిష్యాన్ని పూటకం అంటాయి? అవ్వా, నువ్వు నిజంగా ముమ్మూర్తుల సరస్వతీదేవి కదా, నన్ను క్షమించవ్వా. నాయనా, క్షమాపణ ఎందుకు చెప్పు, కానీ నువ్వేదో జ్యోతిష్యంలో పొరబడి ఉన్నావు. నీ కుమార్తె విషయంలో జ్యోతిష్యం తప్పు కాదు. ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి ఆ జ్యోతిష్యాన్ని కొంచెం వెనక్కి వెళ్ళి ఒక కుమార్తె జ్యోతిష్యాన్ని పరిశీలించు అని చెప్పింది నాకు అవ్వ. ఒక్కసారి నా కుమార్తె జ్యోతిష్య విషయాన్ని గురించి సరే మనన చేసుకున్నాను. శోభనపు రాత్రి నా అల్లుణ్ణి ఒక కొండ చిలువ తినడానికి ప్రయత్నిస్తుందని, నా కుమార్తె చాకచక్యంతో తన యొక్క భర్త ప్రాణాలను కాపాడుకుంటుందని అందులో ఉంది అన్న విషయం చూసి నిర్ఘాంతపోయాడు. నాకు సరస్వతీదేవి సాక్షాత్కరించి చెప్పకపోతే ఏమవుతుంది? ఈ అమూల్య సంపద అంతా కూడాను బుగ్గిపాలై ఉండేది కదా అని సరస్వతీదేవికి నమస్కరించుకున్నాను. అది ఇప్పటి వరకు జరిగిన కథ. సరే వరాహభట్టు గారు, అది మీ కుమార్తె విషయంలో ఇది జ్యోతిషం ఎలా తారుమారయ్యింది? అదే నేను ఇంటికి వెళ్ళి నా కుమార్తెను కనుక్కుంటాను. రండి, మనం కూడా వరాహభట్టు కుమార్తె ఏం చెప్పిందో విందాం. అమ్మా, తల్లి రాగమంజరి. ఏంటి నాన్న? రాగమంజరి, నిన్న రాత్రి ఏం జరిగిందో కాస్త విషయం చెప్తావా? తప్పకుండా చెప్తాను నాన్న. నిన్న రాత్రి నేను శోభనపు గదిలోకి వెళ్ళగానే నా భర్త పానుపు మీద నుండి లేచి నిలబడి, రాగమంజరి, నేను బహిర్భూమికి వెళ్ళాలనుకుంటాను, ఇప్పుడే తిరిగి వచ్చేస్తానని నా భర్త చీకట్లో వెళ్ళిపోయారు. కానీ కాసేపటికి ఇంటికి దిగాలుగా గదిలోకి వచ్చారు. అది నేను తెలుసుకుని ఏమీ జరిగిందని అడగగానే నా భర్త ఇలా చెప్పారు, నేను బహిర్భూమి నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక చెట్టు మీద ఉన్న కొండచిలో నన్ను గట్టిగా చుట్టేసింది. నేనప్పుడు గట్టిగా విదిలించాను, కానీ అది మనుష్య భాషలో నా త్వరలో చిక్కి ప్రాణాలతో తప్పించుకున్నారు ఎవరూ లేరు, నువ్వెంత అని అండం నేను నిర్ఘాంతపోయి అసలు రూపంలో ఉన్న మహాత్ముడిని నేను గుర్తించి నీలా ప్రార్థించాను. స్వామి, నాకు ఈరోజే వివాహం జరిగింది. నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నా భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి హితబోధ చేసి నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని నేను ఆ కొండచిలును ప్రార్థించాను. దానికి కొండచిలువ కాసేపు ఆలోచించి, సరే నిన్ను విడిచిపెడతాను, కానీ తప్పకుండా వచ్చేయాలి సుమా. అనుకున్న ప్రకారం రాకపోతే ఏమవుతుందో తెలుసా? దీపం మారిపోయినప్పుడు చీకట్లో ఎవరైతే భోజనం చేస్తారో వారికి ఎటువంటి పాపం చుట్టుకోవాలో నువ్వు తిరిగి రాకపోతే అటువంటి పాపం నీకు చుట్టుకుంటుంది. సరేనా, అంగీకారమేనా అని అడిగింది నాకు కొండచిలువ. నేను సరే, నేను ఒప్పుకుంటూ నీ దగ్గరికి వచ్చాను అని నా భర్త నాతో చెప్పాడు. నాన్నగారు, సరే తల్లి, అప్పుడు ఏం చేసావు? నాన్నగారు, నేను నా భర్తతో పాటు వస్తాను అని చెప్పాను, కానీ నా భర్త అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే నా చావుని కళ్ళారి చూడాలని రావాలనుకుంటున్నావు, వద్దు రాగమంజరి అని నా భర్త అనడం. కానీ నేను పట్టుబట్టం ఆఖరి సమయంలో తన తోడు ఉంటానని చెప్పడంతో నా భర్త ఒప్పుకున్నారు.
అప్పుడు నేను ఒక పెద్ద మూకుల్లో అందులో నిండా నూనె పోసి అఖండ జ్యోతిని వెలిగించి నా నెత్తి మీద పట్టుకొని అడవి వెంట బయలుదేరాను నా భర్త వెంట. కొంత దూరం వెళ్ళేసరికి నా భర్త అక్కడే ఆగమని చెప్పి ఎక్కడైతే కొండ చిలువ ఉందో అక్కడికి వెళ్ళారు. ఆవురావురమంటున్న చూస్తున్న కొండ చిలువ వెంటనే నా భర్తని గట్టిగా చుట్టేసుకుంది. నా భర్త బాధతో కెవ్వుమని కేక వేయగానే నేను వెంటనే నడిచి వెళ్ళి దీపం ఆర్పేశాను. అప్పుడు వెంటనే మహాత్మా ఆగండి, మీరు నా యొక్క భర్తను చంపడానికి వీల్లేదు అని చెప్పాను. అప్పుడు ఆ కొండ చిలువ నన్ను అంది, అయ్యా నా భర్తను వదిలిపెట్టు, లేకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది అని నేను అన్న మాటలకు ఆ కొండ చిలువ నిర్ఘాంతపోయి, దొరికిన ఆహారం తినడం వల్ల పాపం చుట్టుకుంటుందా, అదెలా అని ప్రశ్నించింది. అప్పుడు నేను, ధర్మం ఎవరికైనా ఒకటే, దీపం మారిపోయేటప్పుడు చీకట్లో ఎవరైతే ఆహారాన్ని తింటారో ఆ ఆహారాన్ని తిన్న వాళ్ళకి ఏ పాపం చుట్టుకుంటుందో మీరు చెప్పిన నీతి కదే మహాత్మా అని నేను చెప్పడంతో ఆ మహాత్ముడు వెంటనే దివ్య రూపాన్ని పొందాడు. అంతేకాకుండా మా ఇద్దరిని కలకాలం సుఖంగా వర్ధిల్లమని దీవించాడు. అది జరిగింది నాన్న. తల్లి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఆ రాగమంచి తన భర్తను ఎలా చాకచక్యంతో కాపాడుకుందో ఇప్పుడు విన్నాం కదా. సో అయితే మరి జ్యోతిష్యం ఇంకా ఎలా తప్పయింది అది ఏంటో చూద్దాం. తన భార్య ప్రసవం అవ్వగానే ఏం చెప్పాడు దాసికి, ఒక నిమ్మకాయ విశ్రమణ కదా. అది గుర్తు తెచ్చుకొని వెంటనే దాసిని పిలిచి ఇలా అడుగుతున్నాడు వరాహభట్టు. అదేంటి అడిగాడో విందామా. ఒసే దాసి, నా బిడ్డ పుట్టినప్పుడు నువ్వు నేను ఇచ్చిన నిమ్మకాయను సరైన సమయానికి విసిరావా లేదా ఆలస్యంగా విసిరావా? అయ్యగారు నన్ను క్షమించండి, నేను పుట్టగానే విసిరాలనుకున్నాను. కానీ అలా విసిరేసరికి ఆ నిమ్మకాయ కాస్త గుమ్మ తగిలి కింద పడిపోయింది. మరలా దాన్ని తీసి బయటకు విసిరేసరికి కాస్త ఆలస్యమయ్యింది. ఇంత పెద్ద పొరపాటు జరుగుతుందని నాకు తెలీదు. సరే, జరిగింది ఏదో మంచిగా జరిగిందిలే, నువ్వేమీ బాధపడకు. ఆ తల్లి కరుణించకపోతే పెద్ద మారణ హోమం జరిగి ఉండేది కదే. ఏదైతే ఏం, ఆ సరస్వతీ మాత వలన మారణ హోమం జరగలేదు, నా జ్యోతిష్యం తప్పు కాలేదు. సరే వరాహభట్టు గారు, ఇప్పుడు నిజమేదో తెలిసింది కదా, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మా, ఇక నుండి నా జ్యోతిష్యం నాతోనే అంతరించుకోకూడదు కదా. 10 మంది విద్యార్థులను పిలిచి వాళ్ళకి నా జ్యోతిష్యం అంతా మనసారా బోధిస్తాను. వారిని జ్యోతిష్యంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దాను. ప్రమాణం చేస్తున్నాను తల్లి, సరస్వతీమాత నన్ను కరుణించు. ఇది మన భారతీయ జ్యోతిష గొప్ప పండితుడు వరాహభట్టు జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.